చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి. 5 చిల్లీస్ సరిపడా ఆయిల్ వేసి 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మసాలా కావాల్సినవి ఇవి తీసుకుంటున్నాను. మిక్సీ పట్టాలి. ఈ 2 స్పూన్లు ఈ మగ్గిన ఆనియన్స్‌లో 2 స్పూన్లు ఈ పేస్ట్ వేసేసి బాగా ఒక పచ్చివాసన పోయేంత వరకు ఇలా మగ్గనివ్వాలి. తర్వాత దీంట్లోకి చికెన్ వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని బాగా కలపాలి. 2 మినిట్స్ ఇలా ఉడకనిద్దాం. 2 మినిట్స్ తర్వాత ఇదిగోండి దీంట్లోకి ఉప్పు, కారం, పసుపు, కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 మినిట్స్ అంటే వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడకనివ్వాలి. ఇదిగోండి ఇలా వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడకనివ్వాలి. దీంట్లోకి మనం కొత్తిమీర అండ్ కరివేపాకు వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడకనిద్దాం.